హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో పెద్దవాళ్ళు దొడుక్కునే 3 గుండీల షర్ట్ అనమాట. ఇది కట్ చేయటం చూపెడుతున్నాను. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారనమాట, నా 3 గుండీల షర్ట్ కట్ చేయటం ఎలాగో చూపించమని. ఈ షర్ట్ని కట్ చేస్తున్నాను. వీడియోని మొదటి నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్లాత్ 2.5 ఉంది. దీంట్లో మనం పెద్దవాళ్ళు వేసుకునే 3 గుండీల షర్ట్కి ఇదిగోండి ఈ విధంగా మడత వేసుకోవాలి. ఇట్లా ఉంది కదా. ఈ పన్నా వచ్చేసరికి 35 అంగుళాలు ఉంది, 34.5 ఉందన్నమాట. సహజంగా గజం పన్నా అంటే 36 అంగుళాలు. 36 అంగుళాలు రాట్లా ఇప్పుడు 34, 34.5, ఒక్కోసారి 33.5 కూడా వస్తుంది. దానివల్ల మన టైలర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏంటంటే మాకు ఇంత సరిపోయిద్ది కదా అని అనుకుంటారు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఆ పన్నా తగ్గేసరికి మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. టైలర్లు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే, ఇది దీంట్లో 3 గుండీల చొక్కా, పెద్దవాళ్ళు వేసుకుని 3 గుండీల చొక్కా కట్ చేస్తున్నాం. చూడండి, ఇదిగోండి. ఇది వచ్చేసరికి 12.30 లూజ్ ఉంది. మడత వేసుకోవాలి. 3 గుండీల చొక్కాకి మడత ఈ విధంగా వేసుకోవాలి. ఓకే, 12.30 ఉందన్నమాట. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి 12.30 25.5 అన్నమాట. అంటే ఫ్రంట్ వైపు 2 వైపులు కలిపి 25.5 ఉంది. అంటే మనం ఒకవైపు ఫ్రంట్ పార్ట్ తీసుకుంటే 12.30 ఉంది. ఓకే, మొత్తం కలిపి తీసుకున్నప్పుడు 25.5 ఉందన్నమాట. ఓకే, 12.30 అంటే 13.5 పెట్టుకోవాలి ఖర్చుతో కలుపుకొని. ఈ ఖర్చు వచ్చేసరికి ఓవర్లాక్ చేస్తాం కాబట్టి ఓకే, ఒక పాయింట్ వరకు ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. ఓవర్లాక్ చేస్తాం కాబట్టి, బైండింగ్ కాకుండా ఓవర్లాక్ చేస్తాం కాబట్టి. ఓకే, 12.30 అంటే 13.5 చూడండి, 13.5 పెడుతున్నాను. ఓకే, పొడవు వచ్చేసరికి 29 ఉంది. ముందు ఈ విధంగా గీత కొట్టుకోండి, కరెక్ట్గా ఉండే విధంగా. ముందు కింద కరెక్ట్ ఉండే విధంగా ఈ విధంగా గీత కొట్టుకోండి. ఓకే, పొడవు వచ్చేసరికి 29 ఉంది. 29 అంటే ఖర్చు 1 అంగుళం పెట్టుకోవాలి. అప్పుడు 30 అవుతుందన్నమాట. ఇదిగోండి, ఇక్కడికి వస్తుంది 30. ఓకే, 2.5 షోల్డర్ దించుకుందాము. ఓకే, చెస్ట్ వచ్చేసరికి 43 అంగుళాలు ఉంది. అంటే సగం 21.5 అంటే 43 అంటే 21.5 అంటే 10.30 కదా. ఒక పార్ట్ వచ్చేసరికి 10.30. అప్పుడు మనము 9.30 పెట్టుకోవాలి. ఓకే, అంగుళం తగ్గించుకొని 9.30 పెట్టుకోవాలి. 30 కదా, సగం అంటే 15, 2 అంగుళాలు అనుకుంటే 17. ఇక్కడే నడుము కాడికి వచ్చుద్ది. ఈ షర్ట్లు ఎక్కువ శాతం కూడా పైన చంక దగ్గర పైన ఎంత ఉంటుందో లూజు, సెంటర్లో అంతే ఉంటుంది, కింద కూడా అంతే ఉంటుంది అనమాట. పెద్దవాళ్ళు కొంచెం లూజు దొరుకుతారు. అందువల్ల నడుము దగ్గర తగ్గించాల్సిన అవసరం, ఎక్కువ శాతం నడుము దగ్గర తగ్గించాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మనం షోల్డర్ వచ్చేసరికి 20 ఉంది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఈ కొలత మనం పర్టికులర్గా తీసుకుంటాం కదా, ఇది 9.30 ఉంది. 20 అంటే 10, సగము 25 ఖర్చు. ఈ కాలర్ కాడ వచ్చేసరికి ఇక్కడ కాలర్ 18.5 ఉంది. అంటే మనము 2.30 పెట్టుకుంటే సరిపోద్ది. పెట్టుకుంటే సరిపోద్ది. 18.5 కాలర్ కాబట్టి 2.30 పెట్టుకుంటే సరిపోద్ది. ఇక్కడ వచ్చేసరికి 9.30 ఉందని చెప్పాను కదా. అంటే ఖర్చుతో కలుపుకొని 10 పెట్టుకోండి. ఓకే, 12.30 కదా, 12.30 కదా. ఒక పార్ట్ వచ్చేసి 12.30 కదా. ఇదిగోండి 13.5. ఓకే, ఖర్చుతో కలుపుకొని 13.5. మామూలుగా అయితే 13 పెడతాము. బైండింగ్ కనుక అయితే 13 పెడతాము. ఇది ఓవర్లాక్ కాబట్టి కొంచెం ఎక్కువ ఖర్చు తీసుకుంటుంది కాబట్టి ఓవర్లాక్కి ఇంకో 25 మనం ఎక్స్ట్రా పెడుతున్నాం అనమాట. ఒక పాయింట్ పెట్టుకున్నా సరిపోయిద్ది ఎక్స్ట్రా.
ఇప్పుడు ఇక్కడ ఓపెన్ ఉండాలన్నమాట. పట్టీ కుట్టుకుంటాం కదా, ఓపెన్ ఎంత పెట్టుకోవాలంటే దీనికి వచ్చేసరికి 29 పొడవు ఉంది కాబట్టి 10 ఉరామరిగ్గా 10 పెట్టుకుంటే సరిపోయింది. ఇంకా ఎక్కువ పొడవు ఉంటే 10.5 పెట్టుకోవాలన్నమాట. ఇది 10 పెట్టుకుంటే సరిపోయింది ఓపెన్ ఇక్కడ నుంచి. ఓకే, మనం షోల్డర్కి దించుకున్న కాడ నుంచి మనం 10 పెట్టుకుంటే సరిపోయింది. ఓకే, కింద వైపు రౌండ్ ఫుల్ క్రాస్ వచ్చింది కదా, ఇక్కడ ఫుల్ క్రాస్ వచ్చింది కదా, ఈ స్కేల్ పెట్టుకొని ఈ విధంగా రౌండ్ గీసుకోండి. పెద్దవాళ్ళు వేసుకునే 3 గుండీల షర్ట్కి ఇక్కడ రౌండ్ వస్తుంది కదా క్రాసు, ఈ స్కేల్ పెట్టుకొని ఇక్కడ రౌండ్ గీసుకోండి. ఇక్కడ కాలర్ 18.5 అని చెప్పాం కదా, ఒకేసారి మనం కింద వరకు కట్ చేసుకుంటే ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్గా కొంచెం పైకే కట్ చేస్తున్నాను. మనం కాలర్ అటాచ్ చేసేటప్పుడు మనం అడ్జస్ట్ చేసుకొని ఎంతైతే కావాలో అంత అప్పుడు సైజ్ చేసుకోవచ్చు. ఇరవై 21.5 కదా, 43 కదా, చెస్ట్ 21.5 సగం కదా, 10.35 ఒక పార్ట్ కదా, అప్పుడు 9.35 పెట్టాం కదా. ఈ విధంగా రౌండ్ వచ్చినప్పుడు ఇంకొక రంగులను తగ్గించుకొని ఈ విధంగా రౌండ్ వచ్చినప్పుడు 9.25 వచ్చేటట్టు చూసుకోండి. ఇదిగోండి 9.25 వచ్చిందంటే ఇక్కడికి వచ్చింది అనమాట 9.25కి. మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు ఈ 3 గుండీలు చొక్కా కట్ చేయడం చూపించమని చెప్పి అడిగారు కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ వరకు. ఇక్కడ మనం పట్టీ వేసుకుంటాం అన్నమాట. ఓకే, ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఇంత పొడవుండ మనిషికి దాదాపు చూసుకొని 13 ఇంచుల వరకు, ఇక్కడ నుంచి 13 ఇంచులు పెట్టుకుంటే మనకి ఓపెన్ సరిపోద్ది. ఓకే, సారీ. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం మనము. నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్కి ఎలా కట్ చేసుకోవాలో చూపెడతాను. ఇదిగోండి బ్యాక్ పార్ట్కి ఇలా ఉంది కదా క్లాత్, ఇలా కింద జరుపుకోండి. 13.25 కదా, ఒక పార్ట్ వచ్చేసరికి 12.35 ప్లస్ రంగురం ఖర్చు 13.25 కదా. ఇదిగోండి ఈ బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా ఇదే లైన్లో తీసుకుంటే సరిపోద్ది. మనం ఆ సైడ్ చేతులు తీసుకోవచ్చు అన్నమాట. చూడండి, పదమూడు బాతిక. ఇదిగో ఇక్కడ కూడా 13.25 పెట్టుకుంటున్నాను. ఓకే, దీనికి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ మీద వేసి కట్ చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రంట్ పార్టు. ఇదిగోండి చూడండి, ఇలా బ్యాక్ పార్ట్ క్లాత్ మీద వేసుకొని ఆ షర్ట్లకు మళ్ళీ ఇక్కడ కూడా షోల్డర్కి వచ్చేసరికి
ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక అంగుళంన్నర పాయింట్ ఇటు ఎక్కువ పైకి పెట్టుకోవాలి. ఓకే, ఈ సైడు షోల్డర్ వచ్చేసరికి 10, ఒక పాతిక ఖర్చు 10 పాతిక. అది ఈ 3 గుండీల షర్ట్లకు వచ్చేసరికి ఎక్కువ శాతం కూడా బ్యాక్ ఫిల్ట్లు పెట్టించుకుంటారు, ఫిల్ట్లు ఉంటాయి అన్నమాట. అందువల్ల ఇదిగో ఫిల్ట్ గురించి ఎంత ఎక్కువ ఎక్స్ట్రా పెడుతున్నా అంటే దాదాపు అంగుళంన్నర ఫిల్ట్ కోసం, బ్యాక్ ఫిల్ట్ల కోసం ఎక్స్ట్రా పెట్టాను. ఓకే, ఇప్పుడు ఈ ఫిల్ట్ పెట్టుకోవటానికి ఈ 10 పాతికలో నుంచి సగం అన్నమాట 5 పాయింట్ కాడికి ఇలా గుర్తు పెట్టుకోండి. ఆ ఫిల్ట్ కుట్టుకునేటప్పుడు ఫిల్ట్ పెట్టుకోవటానికి చూడండి, దీన్ని ఈ విధంగా గీసుకోండి. ఓకే, నేను షర్టు సంబంధించిన కొలతలు వీలైనంత వరకు ప్రతి కొలత తీసుకుంటాను కాబట్టి కటింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. సైడ్లు ఇట్లా ఘాటు పెట్టుకుంటాం, ఇది దౌడు కుట్టుకోవటానికి, చుట్టూ దౌడు కుట్టుకోవటానికి అనమాట. ఓకే, ఫ్రంట్ బ్యాకులు అయిపోయినాయి. నెక్స్ట్ మనం చేతులు తీసుకోవాలన్నమాట. ఫ్రంట్ బ్యాకులు కట్ చేసుకున్నాం కదా, చేతులు తీసుకోవాలి. చేతులు వచ్చేసరికి ఆ సైడ్ నుంచి తీసుకుందాం మనం. ఈ క్లాత్లో ఇలా ఉంది కదా, మనము ఇదిగోండి ఇది ఇలా వేసుకొని ఈ సైడ్ నుంచి మనము చేతులు తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఈ మైకులు డిస్టర్బెన్స్, సారీ. ఇదిగోండి ఈ సైడ్ నుంచి తీసుకోవాలి. ఈ 3 గుండీల షర్ట్లకు వచ్చేసరికి స్ట్రైట్ ఫోల్డింగ్ చాలా తక్కువ మంది వేయించుకుంటారు అనమాట. ఎవరైనా కానీ ఎక్కువ శాతం కూడా క్రాస్ ఫోల్డింగ్ ఉంటాయి చేతులు, అది గుర్తుపెట్టుకోండి. ఎవరో చాలా రేరుగా అనమాట, రేరుగా స్ట్రైట్ ఫోల్డింగ్ అడుగుతారు, వాళ్ళు పర్టికులర్గా అడుగుతారు. ఓకే, ఎక్కువ శాతం కూడా క్రాసే ఉంటుంది, క్రాసు షర్టు చేతులు క్రాసే ఫోల్డింగ్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇదిగోండి 10:30 కదా, 21:30, 43 కదా చెస్ట్, 10:30 అంటే 10 పాతి పెట్టుకుంటే సరిపోయింది. అరంగులం తగ్గించి పెట్టుకుంటే అరంగులం కూడా మనకి రౌండ్ కట్ చేసినప్పుడు ఖర్చు కలిసి వచ్చుద్ది. ఓకే, ఇప్పుడు చెయ్యి పొడవు వచ్చేసరికి 23:30. ఓకే, 23:30 అంటే ఇదిగోండి 22:30, 22:30 పెట్టుకుంటే సరిపోయిద్ది. ఇక్కడ మనకి 2 అంగుళాలు ఇవి వస్తాయి అన్నమాట, కప్సులు వస్తాయి. అందువల్ల 23:30 అంటే మనం 22:30 ఒక పాతిక ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇంకా డౌట్ ఉండదు అనమాట. 22:30 పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, ఇదిగో మా చేతి కాడికి వచ్చేసరికి 10. ఓకే, ఈ ముంజేతి కాడ లూజ్ వచ్చేసరికి 9:30. 9:30 కంటే సగము 4:30, 4:30 పాయింట్ అనమాట. 4:30 పాయింట్ అంటే 5:30 పాయింట్ 6 పాయింట్ పెట్టుకుంటే సరిపోయిద్ది. అంటే అంగుళం పాతిక ఎక్స్ట్రా పెట్టుకుంటాం, సగం మీద అంగుళం పాతిక ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోయిద్ది. ఏంటి, ఇక్కడ పెట్టే ఫిల్ట్లకు కానీ, ఖర్చుకు కానీ, చాక్పట్టీలకు కానీ అన్నిటికి కలుపుకొని ఆ విధంగా సరిపోద్ది అనమాట. 6 పాయింట్ అయితే సరిపోద్ది. ఏడు వచ్చేసరికి మా చేతి కాడ లూజ్ వచ్చేసరికి 16 తనకి అంటే 8 కదా, 8:30. ఇదిగో ఖర్చుతో కలుపుకొని 8:30 కరెక్ట్గా సరిపోతుంది.
ఏడు వచ్చేసరికి 3 మాది పెట్టుకుంటే సరిపోద్ది. ఎందుకంటే క్రాస్ ఉంది కాబట్టి, లేకపోతే స్ట్రైట్ ఫోల్డింగ్ కనుక అయితే ఇక్కడ 3.5 పెట్టేవాడిని. ఓకే, ఇది చేతులు క్రాస్ కాబట్టి, క్రాస్ వేస్తున్నాం కాబట్టి ఒక పాతి తగ్గించి పెట్టుకోవటం బెస్ట్. ఈ అంచు తీసేస్తున్నా చూడండి, అంచు తీసేసి గుర్తులు పెట్టాను. ఇదిగోండి, ఈ అంచు తీసేస్తున్నాను. ఇలా ఉంది కదా, ఒకసారి చెక్ చేసుకుందాం. 10:30 అంటే 21:30 అంటే మనకి 11:25 రావాలి. అదిగోండి. ఓకే, ఖర్చుతో కలుపుకొని కూడా వచ్చింది రౌండ్లో. ఆ రంగులను తగ్గించినవారా. ఓకే, ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకొని ఇదిగోండి, ఫ్రంట్ వైపు గుంట తీసుకోవాలి. ఫ్రంట్ వైపు ఈ విధంగా గుంట తీసుకుందాం. ఇది ఫ్రంట్ అని గుర్తు పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. ఇది కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది, కొంచెం కరెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని ఈ సైడు బ్యాక్ పార్ట్ వైపు వచ్చేటప్పుడు మనం చాక్ పట్టీలకి ఓపెన్ పెట్టుకోవాలి. అప్పుడు ఈ సైడు స్ట్రైట్ ఉంటుంది, ఈ సైడు క్రాస్ ఉంటుంది కాబట్టి కుట్టుకునేటప్పుడు ఈ క్రాసు ఎక్కువ అవుతుంది కాబట్టి ఇదిగోండి ఈ విధంగా గీత పెట్టుకొని ఒక 25 ఇంచి ఇక్కడ తగ్గించుకోండి ఈ సైడు. ఎందుకంటే కుట్టుకునేటప్పుడు ఈ సైడ్ సాగుద్ది, ఆ సైడ్ సాగదు. అది స్ట్రైట్ కాబట్టి, ఇది క్రాస్ కాబట్టి ఈ సైడ్ సాగిద్ది కాబట్టి ఎక్కువ వచ్చుద్ది కుట్టుకునేటప్పుడు. అందుకని ఒక 25 ఇంచి ఇలా తగ్గించుకోండి ఈ క్రాస్ వైపు, ఈ బ్యాక్ సైడ్ అన్నమాట. ఓకే, ఈ బ్యాక్ సైడు మనం ఇప్పుడు చాక్ పట్టీలకి ఓపెన్ పెడదాం. దానికి ఇదిగో ఇట్లా దీనికి మధ్యలో సెంటర్ ఉండేటట్టు చూసుకోండి. ఇదిగో ఈ ఖర్చు వదిలిపెట్టి ఈ విధంగా పెట్టుకొని చూడండి, ఈ విధంగా పెట్టుకొని ఇలా గీసుకొని ఇక్కడ ఓపెన్ పెట్టుకోవాలి. చేయి పొడవు 23.5 ఉంది కాబట్టి 4.5 పెట్టుకుంటే సరిపోయింది ఓపెన్. అదే 24, 24.5 అట్టుంటే 10 ఎక్కువ 5 కూడా పెట్టాల్సిన చేయి పొడవును బట్టి ఉంటుంది అది. ఓకే, ఒక చేయి కట్ చేసుకున్నాము చూడండి, ఇలా ఉంటుంది చెయ్యి. రెండో చేతిని దీంట్లో కట్ చేయబోతున్నాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చెయ్యి కట్ చేసాం కదా, మనం ఇలా క్లాత్ ఇట్లా తీసుకొని ఓకే ఆ సైడ్కి స్ట్రైట్, ఈ సైడ్ క్రాస్ ఉండే విధంగా ఈ విధంగా వేసుకోండి క్లాత్. అదే కనుక అవుటీన్ కనుక ఉందంటే, లోపల బయట కనుక ఉందంటే ఆ కటింగ్ వేరే విధంగా ఉంటుంది, కటింగ్ మార్చాల్సి వచ్చింది. ఈ క్లాత్కి వచ్చేసరికి లోపల బయట అంటే అవుటీన్ లేదు కాబట్టి దీన్ని ఈ విధంగా వేసుకొని కట్ చేసుకుంటే మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ వచ్చుద్ది అనమాట. ఇదిగోండి ఇలా వేసుకున్నాను ఈ చేతి మీద. ఫస్ట్ కట్ చేసిన చేతిని ఈ విధంగా వేసుకొని ఓకే ఇలా వేసుకొని రెండో చేయి కట్ చేస్తున్నాను.
ఈ అచ్చు తీసేస్తున్నాను చూడండి. ఓకే, రెండో చేయి కూడా కట్ చేశాను. ఇదిగోండి చేతులు కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ మనము షోల్డర్ కట్ చేసుకుందాం. ఓకే, ఇదిగోండి ఈ క్లాత్లో మనము మిగతా ఈ షోల్డర్లు, కప్సులు, జేబులు, ఎదర పట్టీలు క్లాతు ఇవన్నీ తీసుకోవాలన్నమాట. ఈ మిగిలిన క్లాత్లో చూడండి, ఇక్కడ షోల్డర్ కట్ చేస్తున్నాను. ఈ సైడ్ నుంచి 20 కదా షోల్డరు, అంటే సగం 10 బాతిక, 1 పాయింట్ ఖర్చు. ఓకే, ఇదిగోండి. ఇక్కడ అంచు తీసేస్తున్నాను. బాతిక 10 షోలరు, 1 పాతిక ఖర్చు, 10 బాతిక. ఇక్కడ వచ్చేసరికి ఈ షర్ట్కి వచ్చేసరికి 4 బాతిక పెట్టుకుంటే సరిపోయింది. ఇంకా పెద్ద షర్ట్ కనుక అయితే 4.5 పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, ఈ సైడు ఇక్కడ వచ్చేసరికి 5.6 పెట్టుకోవాలి. మామూలు షర్ట్లకి అయితేనేమో 5.5 పాయింట్ అట్ట పెట్టుకుంటాను కదా. ఈ షర్ట్కి వచ్చేసరికి 5.6 పెడుతున్నాను. ఇంకా పెద్ద షర్టు బాగా లావు హైట్ ఉన్న మనిషికి అయితేనేమో 6 అంగుళాలు కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది కాలర్ని బట్టి కూడా ఉంటుంది. కాలర్ వచ్చేసరికి ఈ సైడ్ వచ్చేసరికి కాలర్ గుంట తీయటం 18.5 కాలర్ కాబట్టి 5.3 పెట్టుకుంటే సరిపోద్ది. అదే 20 కంటే పెంచుంటేనేమో 3 బాతిక కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. వాటిని సైజును బట్టి. ఓకే, ఓకే, ఒక షోల్డర్ తీసాము. దీంట్లో ఇంకా మనము చాక్ పట్టీలకి, రెండో షోల్డర్కి, కాలర్లకి, జేబులకి వీటన్నిటికీ కూడా దీంట్లో మనం తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ రెండో షోల్డర్ తీస్తున్నాను. నేను కటింగ్లో వీలైనంత వరకు కూడా అన్ని పార్ట్లు ఒకేసారి తీసుకొని మిషన్ మీద కూర్చున్నానంటే మళ్ళీ వేరే కటింగ్ చేసే అవసరం లేకుండా నేను కట్ చేసుకొని పెట్టుకుంటాను. నాకు మొదటి నుంచి అలవాటు అన్నమాట. ఇక్కడ రెండో షోల్డర్ కట్ చేస్తున్నాను. రెండో షోల్డర్ కట్ చేసుకోవటానికి ఆ మొదటి షోల్డర్ భాగాన్ని దీని మీద పెట్టుకొని ఇలా ఇక్కడ పై వైపు వచ్చేసరికి ఈ విధంగా గీసుకోండి. అంతేగాని ఆ షోల్డర్ కట్ చేసినంతే కట్ చేసుకోకుండా పైకి పెట్టుకున్నామంటే మనము కాలర్ అటాచ్ చేసుకునేటప్పుడు ఈ ఒక కుట్టేసి తర్వాత కట్ చేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. ఇదిగోండి దీనికి అంచు తీసేస్తున్నాను. రెండో షోల్డర్ కూడా కటింగ్ అయింది. ఈ క్లాత్లో మనం కాలర్లకి, కప్సులకి, జేబులకి వీటన్నిటికీ ఇదిగోండి ఇక్కడ నేను కప్సులు కట్ చేస్తున్నాను. అంచు తీసేద్దాం. ఈ క్లాతుల్లో ఏమండి మన ఫ్రెండ్స్ చెబుతున్నాను, ఈ అసలే పన్నా తక్కువ ఇస్తారు. ఆ పన్నా తక్కువ ఇచ్చిన దాని మీద మళ్ళీ ఆ రంగులు 30 కూడా అంచు తీసేయాల్సి వచ్చింది. అంచు వచ్చింది, అంచు తీసేయాలి. దానివల్ల
టైలర్లు కటింగ్ చేసుకునే వాళ్ళు అడ్జస్ట్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. పన్నాలు తక్కువ వస్తున్నాయి కంపెనీ నుంచి. మామూలుగా అయితే గజం పన్నా అంటే 36 అంగుళాలు ఉండాలి, 34 వచ్చుద్ది, ఒక్కోసారి 33.5 వచ్చుద్ది. మేము అంత కూడా తీసుకొచ్చాం కదా, మాకెందుకు చొక్కా చాలదు అనేది ఆలోచన కస్టమర్కి ఉంటుంది. మేము 2.5 మాకు సరిపోయింది కదా అన్నట్టు. పన్నా తక్కువ అనే దాని గురించి ఆలోచించరు. దానివల్ల మరి ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొన్ని క్లాతులు మరీ పన్నాలు చాలా తక్కువ వస్తున్నాయి. దానికి తగ్గట్టు పెద్ద పెద్ద అంచులు ఇస్తారు, అంచులు తీసేయాలి. ఆ అంచులు పోతాయి, 6 అంగుళం 30కి అయ్యే పోతాయి. ఇదిగోండి కప్సులకి 3.5 ఎడల్పు పెట్టుకున్నాను క్లాతు. 9.35 అంటే 10.35 ఖర్చు అనమాట, అంగుళం ఖర్చు అనమాట. 10.35 అయినప్పుడు ఓకే. ఇదిగోండి ఇక్కడ 2వ కప్సులు తీస్తున్నాను, లోపల వైపు ఉండే కప్సులకి. అదేవిధంగా 3.5 పెట్టుకొని 10.35 పొడవు కట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఓకే, 2వ కప్సులు కూడా అయినాయి. ఓకే, ఫ్రెండ్స్, ఇందులో కాలర్లు, ఈ క్లాత్లో మనము కాలర్లకి జేబులకి ప్లస్ ఎదర పట్టీలకి మనం అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట. ఓకే, పెద్దవాళ్ళ 3 గుండీల షర్టు కట్ చేయటం అర్థమైంది అనుకుంటాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొంతమందికి మన ఫ్రెండ్స్కి చేరుతుంది మనం లైక్ చేయటం వల్ల. షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.